వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ విత్ లవ్. సో ఇదైతే అమ్మ వాళ్ళు సంక్రాంతి తర్వాత రోజు వచ్చారనమాట. సంక్రాంతికి ఇంటి దగ్గరే ఉన్నారు, ఎందుకంటే అక్క వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గర. సో వాళ్ళతో మంచిగా సెలబ్రేట్ చేసుకుని నా దగ్గరికి అయితే నెక్స్ట్ డే వచ్చేసారు. సో అమ్మ అయితే మంచిగా పిండి వంటలు అన్నీ తీసుకొచ్చింది. నాకైతే చాలా 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 ఇష్టం. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫుల్గా అవాయిడ్ చేశాను, నాకు పడట్లేదు కదా. సో అందుకే ఏం వేయించలేదు అనమాట. యాక్చువల్గా అత్తయ్య గారు నేను అదేనా ఇదేనా అని చెప్పేసి చాలా సార్లు అడిగారు, బట్ నేను అసలు వద్దని చెప్పాను. కానీ అమ్మ అక్క వాళ్ళ కోసం వేయాలి కాబట్టి కొన్ని నా కోసం తీసుకొచ్చింది. అంటే ఇష్టమే, కాకపోతే పడట్లేదు అనమాట. నాకు జంతికలు అంటే చాలా ఇష్టం. ప్రతి సంక్రాంతికి నేను మిస్ అవ్వకుండా వేయించుకునేది జంతికలు. మీరు ఎంతమందికి జంతికలు అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అరిసెలకి అంత ఫ్యాన్ ఏం కాదు, జంతికలు ఎంత బాగా కుదిరాయో. నేను అట్లా తేగానే 4-5 తినేసాను. పాపం అత్తయ్య గారు చూసి నేను వేస్తాను అన్నాను కదా, అంత ఇష్టమైతే నువ్వు తిందే కదా అని చెప్పేసి. కాకపోతే ఎందుకు అవి అలా ఉంటేలా తినేసి నేను అనవసరంగా గ్యాస్ ప్రాబ్లం తెచ్చుకుంటానని చెప్పేసి వద్దని చెప్పాను. సో ఫైనల్లీ టేస్ట్ అయితే అదిరిపోయాయి అనమాట జంతికలు అయితే. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. మేమైతే అట్లా మంచిగా కబుర్లు చెప్పుకుని ఇంకా పడుకుండిపోయామన్నమాట. సో ఇదైతే నెక్స్ట్ డే మంచిగా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు హస్బెండ్ అయితే. రావులపాలెంలో బ్రేక్ఫాస్ట్ బాగా దొరుకుతుంది కదా. సో ఇక్కడైతే మేము మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాము. నేను మైన్మార్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్టార్టింగ్లో హస్బెండ్ తెస్తూనే ఉండేవారనమాట రకరకాల బ్రేక్ఫాస్ట్లు. తర్వాత మానేసాము, అంటే ఊరికి అట్లా తింటుంటే మంచిది కాదని చెప్పేసి. కాకపోతే వచ్చిన వెంటనే మాత్రం మా క్రేవింగ్స్ అన్ని కంప్లీట్ చేశారు హస్బెండ్ అయితే. సో మేమైతే మంచిగా కుమ్మేసాము. అండ్ ఈరోజు చాలానే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్లాన్ అయితే మూవీ. మేము లంచ్ కంప్లీట్ చేసుకుని మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను ఆ వీడియో ఏం తీయలేదు లంచ్ది, కాకపోతే ఇంకా చాలా వీడియో ఉంది కొద్ది. సో ఎక్కడ మిస్ అవ్వకండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ. మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేను ఈరోజు సారీ కట్టుకున్నాను. ప్రెగ్నెన్సీలో నేను సారీ కట్టుకోవడం చాలా రేర్, కట్టుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మంచిగా పిక్స్ కూడా దిగాము. ఈ పిక్స్ అన్ని నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. పేజ్ నేమ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో తప్పకుండా చెక్ చేయండి, ఫాలో అవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఇక్కడైతే అత్తయ్య గారు మాస్క్ పెట్టుకున్నారు. అత్తయ్య గారికి ఏంటంటే కార్ పడదనమాట. సో ఎక్కగానే మాస్క్ పెట్టుకుంటారు తప్పకుండా. సో మేమైతే గబగబా స్టార్ట్ అయిపోయాము. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అత్తయ్య గారు వాళ్ళది రావులపాలెం అని చెప్పేసి. నేను యాక్చువల్గా థియేటర్ పేరు మర్చిపోయాను. ఆ రోజు ఆ థియేటర్లో అయితే సలార్ ఇంకా హనుమాన్ 2 మూవీస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరైనా గెస్ట్ చేయండి. నేను వీడియోలో ఆల్రెడీ చూపించాను ముందు, కాకపోతే ఈ లోపు మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే చెప్పండి, మేము ఏ మూవీకి వెళ్ళి ఉంటామో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హస్బెండ్ అయితే పార్కింగ్ వెళ్ళారనమాట. సో మేమైతే నడుచుకుంటూ లోపలికి వచ్చేసాము. క్రౌడ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట, మీరే చూడండి. ఇది కొంచెమే ఒక 50% అయి ఉండొచ్చు. ఇంకా తర్వాత అయితే ఇంకా వస్తూనే ఉన్నారనమాట. అంటే సంక్రాంతి కదా, అందరూ ఫ్యామిలీతో ఫుల్గా వచ్చేసారనమాట. హస్బెండ్ అయితే పక్కనే నుంచునేవారు, పొట్టకి ఎవరైనా తగులుతారేమో అని చెప్పేసి, ఎందుకంటే అంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ నేను మా మావయ్య గారు మంచిగా క్లిక్స్ దిగుతున్నాము. సో ఆ మావయ్య గారు నేను మంచిగా ఫ్రెండ్స్లా ఉంటాం అనమాట. అన్నీ షేర్ చేసుకుంటాను మావయ్య గారితో. నేను ఈయన మీద ఏమైనా కోపం వచ్చిందంటే వీళ్ళు తొందరగా చెప్పేస్తాను మావయ్య గారికి. బాగా సపోర్ట్ చేస్తారు. చూసారు కదా ఇక్కడ చిన్నది పెట్టారనమాట ఎంట్రన్స్. నాకు కొంచెం భయం వేసింది వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో ఎలానోలోనో హస్బెండ్ అట్లా సేఫ్గా లోపలికి తీసుకొచ్చారనమాట. అండ్ లోపలైతే వీళ్ళు సంక్రాంతి కాబట్టి డెకరేట్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్లీ మూవీ దగ్గరికి వచ్చేసాము. మూవీ అయితే అద్దిరిపోయింది. సో మీరే చూడండి మూవీ ఏంటో. సో గైస్ మేమైతే హనుమాన్ మూవీకి వెళ్ళామన్నమాట. మీరు ఎంతమంది గెస్ట్ చేశారు అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మూవీ అయితే చాలా బాగుండింది, ఎక్స్పెక్టేషన్స్ని మించి తీశారనమాట సినిమా అయితే. ఫుల్ సాటిస్ఫై అయిపోయాము మూవీకి. సో మేమైతే మంచిగా మూవీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత హస్బెండ్ అయితే ఇక్కడ ఈ ప్లేస్ సడన్గా ప్లాన్ చేశారనమాట. ఏదైతే రావులపాలెం పార్క్లో సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి ఒక పెద్ద షోలా కండక్ట్ చేశారు. అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఒక తీర్థం లాగా, ఒక పక్కనేమో ఫుల్గా స్టే చేసి ఫుల్గా డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళు వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారనమాట. మేము చాలాసేపే ఉన్నాము అక్కడ. వాళ్ళు వచ్చిన కంట్రీ అన్ని చెప్తుంటే నాకు అనిపించింది చాలా దూరం నుంచి వచ్చారని చెప్పేసి. సో ప్లేస్ అయితే ఇట్లా ఉండిందనమాట. ఎంత మంచిగా చేశారు. మధ్యలో బోటింగ్ కూడా అవైలబుల్ ఉండింది అక్కడ. సో ఇక్కడ చూసారు కదా డాన్సులు వేస్తున్నారు మంచిగా. అసలు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ అవుతున్నారో తెలియదు కానీ చాలా మంచిగా చేశారనమాట. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. మేము కూడా చాలా టైం స్పెండ్ చేసాము అక్కడ. సో ఎందుకంటే నేను డిన్నర్ బయట చేద్దాం అన్నట్టు అనుకుని ఇంకా అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనమాట. సో
అక్కడ అంతా అయిపోయిన తర్వాత అయితే మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాము. రావులపాలెంలో భాస్కర రెస్టారెంట్ అంటే తెలియని వాళ్ళు ఉండరని నా ఫీలింగ్, ఎందుకంటే చాలా చాలా ఫేమస్ అనమాట రావులపాలెంలో అయితే. సో మేము ఆ రెస్టారెంట్కి ఎక్కువ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అనమాట. సో ఫైనల్లీ వచ్చేసాము. ఆ రోజు చాలా రష్ ఉండింది, కింద సిట్టింగ్ ఇస్తానన్నారు, బట్ మాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు అనమాట. వెయిట్ చేసైనా పైన కూర్చుందాం అన్నట్టు కాసేపు వెయిట్ చేసి పైకి వచ్చామన్నమాట. సో ఫైనల్లీ మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాము. నాకైతే భాస్కరాలో మెయిన్గా మొగలై బిర్యానీ అంటే చాలా ఇష్టం. మీరు ఎవరైనా ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ అయితే నేను మెయిన్గా స్టార్టర్స్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను మయన్మార్లో బాగా మిస్ అయ్యేది స్టార్టర్స్ అనమాట. వాళ్ళ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ మన ఇండియన్ స్టైల్ నేను చాలా మిస్ అవుతాను. సో బిర్యానీ వీటికంటే ఎక్కువ స్టార్టర్స్ నేను ముందు ఆర్డర్ చేస్తానమాట. సో ఇక్కడైతే కొన్ని చికెన్ స్టార్టర్స్ అవి ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఆ రోజు మంచిగా కుమ్మేసామన్నమాట. గమనించుంటే మా మావయ్య గారు మిస్ అయ్యారు. మూవీ చూసిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. రెస్టారెంట్ ప్లాన్ ఉన్నా సరే మావయ్య గారు గమ్ముని రెస్టారెంట్స్ అవి ఇష్టపడరు, ఇంట్లో భోజనం ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ఇంత లేట్ అయితే కూడా అస్సలు ఉండరు మావయ్య గారు. 6 or 6:30కి భోజనం కంప్లీట్ అయిపోతుంది అనమాట. మేము కూడా ఇంట్లో 7:30, 8 అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ ఎక్స్టెండ్ చేయము, మంచిది కాదని చెప్పేసి. సో ఇంకా ఆ రోజు రానని చెప్పేశారు. ఆల్రెడీ మార్నింగ్ మేము కుక్ చేసాం కదా లంచ్ టైంలో, సో అదే తినేస్తానన్నారనమాట. సో ఇదిగోండి నా ఫేవరెట్ మొగలై బిర్యానీ ఉంది నా ప్లేట్లో. అయితే నేనైతే మంచిగా కుమ్మేశాను ఆ రోజు. నా బేబీ కూడా చాలా సాటిస్ఫై అయింది. సో మా ఇంట్లో టైమింగ్స్ అయితే అట్లా ఉంటాయి. సో మావయ్య గారు అయితే ఆ రోజు మిస్ అయ్యారు. ఎనీవే మావయ్య గారికి అలవాట్లేదు కాబట్టి మేమైతే అసలు ఇబ్బంది పెట్టాము. ఫుడ్ దగ్గర అయితే ఆయనకి ఎలా కంఫర్ట్ ఉంటే అట్లానే చేస్తాం అనమాట. సో ఫైనల్లీ మేమైతే ఫుడ్ ఫినిష్ చేసుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే అమ్మ ఐస్ పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీలో మనం టీటీ చేయించుకోవాలి కదా. ఫస్ట్ అయితే నేను మయన్మార్లో చేయించుకున్నాను. అప్పుడైతే నల్లగా గడ్డలా కట్టేసింది అనమాట. అసలు ఎన్ని డేస్ నాకు పెట్టారంటే ఐస్ ఇంకా చెప్పలేను, ఒక 1 month వరకు పెడుతూనే ఉన్నట్టున్నారు, అంత బ్లాక్ వచ్చేసింది. సో నాకు భయం వేసింది అనమాట మళ్ళీ చేయించుకోవాలంటే. కాకపోతే టీటీ కోసం డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కంపల్సరీ మనం చేయించుకోవాలండి టీటీ అయితే. సో సెకండ్ అయితే నేను మొన్న రీసెంట్గా చేయించుకున్నాను. అది నాకు హ్యాండ్ కొంచెం పెయిన్ వచ్చింది అంతే, నాకు గడ్డలా అట్లా ఏం కట్టలేదు. ఇది బాగానే అనిపించింది. మీలో ఎవరైనా ఇప్పటివరకు చేయించుకోకపోతే తప్పకుండా చేయించుకోండి, అది మనకి మన బేబీకి మంచిది. డాక్టర్స్ కూడా చెప్తారు. ఒకవేళ మీరు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే డాక్టర్ సజెషన్స్ తీసుకోండి, కాకపోతే తప్పకుండా చేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై గైస్, సీ యూ సూన్, లవ్ యూ.